సో నేను ఇందాక నా స్కెడ్యూల్ గురించి చెప్పినాను కదా. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ స్లీప్ 10 నుంచి 2 గంటల మధ్యలో నిద్రపోయిన వాళ్ళు ఎవరైతే డీప్ స్లీప్ అనేది ఉందో, నేను నా రీసెర్చ్ తర్వాత చెప్తున్నా, కొన్ని వేల మందితోటి నేను ట్రావెల్ చేసిన తర్వాత చెప్తున్నా, వీళ్ళల్లో వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా పీసీఓడి, థైరాయిడ్, యాంగ్జైటీ, గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి రిలేటెడ్ సమస్యలు నాకు తక్కువ కనిపించినాయి. వీళ్ళు వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉండొచ్చు. రీజన్ ఏంటంటే ఈ ప్రాపర్గా ఇది సరిగ్గా లేకపోవడం వల్ల, వాటర్ సరిగ్గా తీసుకోక వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండడమో, లేదంటే ఫుడ్ అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫ్యాట్ గెయిన్, వాటర్ ఎక్కువ ఉండడం, వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉండడమో, వర్కౌట్ సరిగ్గా చేయకపోవడం వల్ల, బాడీ యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అలాగా స్తబ్దుగా ఉండిపోవడం వల్ల ఇలా జరుగుతుంది తప్ప వీళ్ళకి మ్యాక్సిమం ఈ టైంలో నిద్రపోయే వాళ్ళు 100 కేజీలు ఉన్న వాళ్ళకి ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నాకు మ్యాక్సిమం కనిపించలేదు. నేను ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఈ రీసెర్చ్లోనే ఉన్నా. ఇప్పుడు మేజర్గా వస్తున్న సమస్య ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అనిపిస్తుంది అండ్ మెన్స్ట్రువల్ సైకిల్లో చాలా ఇబ్బంది కనిపిస్తుంది. యూట్రస్ రిలేటెడ్, గర్భసంచి రిలేటెడ్ ప్రతి ఒక్కరు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఈవెన్ గైనకాలజిస్టులు కూడా చెప్తున్నారు, అమ్మ 21 టాబ్లెట్స్ మీకు 6 మంత్స్ ఇస్తున్నాం, కానీ ఈ లోపల మీ హ్యాబిట్స్ రెక్టిఫై చేసుకోవాలి. నేను ప్రతి ఒక్కళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు చెప్తున్నారు, 90% డాక్టర్స్ చెప్తున్నారు, మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి, అది తప్ప వేరే ఆప్షన్ లేదు. మీరేం చేస్తున్నారంటే పీరియడ్ వస్తుంది కదా అని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని మనకి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ న్యాచురల్గా రిలీజ్ అవ్వట్లే, ఎగ్ అనేది మెచ్యూర్ కావట్లే, బయట నుంచి ఇస్తున్నారు దాన్ని ఒక హార్మోన్, దాని నుంచి వస్తుంది. అది ఆపేయగానే మళ్ళీ మీకు పీరియడ్ రాదు. దాని లోపల మీరేం చేయాలి, మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలి. మీరు అనుకునేటట్లు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఒక ఫిజికల్గా ఏదో జరిగిపోతున్నది కాదు. ఎవరైతే ఈ టైంలో నిద్ర అనేది సరిగ్గా ఉండదో వాళ్ళకి ప్రాపర్గా రికవరీ అనేది ఉండదు. రీఛార్జ్, మన ఫోన్లో ఎలాగైతే రీఛార్జ్ అనేది లాగా ఉంటుందో మన బాడీకి ఎవ్రీ సెల్ రిపేర్ అయ్యే టైం ఇది. గట్ హెల్త్ ముఖ్యంగా డైజెషన్తో ప్రాబ్లంతో ఇబ్బంది ఫేస్ చేసేవాళ్ళు, వైటమిన్ డెఫిషియన్సీస్, ఎందుకంటే ఆ తిన్న ఫుడ్ ప్రాపర్గా బాడీకి అబ్జర్వ్ కావట్లే. డైజెషన్ ఎవరికైతే ఆయుర్వేద ప్రకారం డైజెషన్ ఉన్నవాడికి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు. ఆ డైజెషన్ ఏమో సరిగ్గా లేదు, డీప్ స్లీప్ లేకపోవడం వల్ల లివర్ డిటాక్స్కి వీటికి ఇబ్బంది అవుతా ఉంది. యాంగ్జైటీ, గట్ హెల్త్ ఈక్వల్ టు డైజెషన్ ఈక్వల్ టు మనకి సెకండ్ బ్రెయిన్. అది గట్ ఈక్వల్ టు సెకండ్ బ్రెయిన్. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, చిన్నదానికే ఏడుస్తుంటారు, బాధపడుతుంటారు, టెన్షన్లు ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది మీరు ఎంత ఆలోచించి, ఎంత మెంటలీ స్ట్రెస్ తీసుకుంటే అంత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఈ టైంలో నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్.